1975లో అంగన్వాడీ వ్యవస్థను ఇందిరమ్మ ప్రారంభించారని గుర్తు చేశారు మంత్రి సీతక్క. హైదరాబాద్ నాచారంలో తెలంగాణ ఫుడ్స్ క్యాంటీన్, గోదాం భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక్కడ పనిచేసేవారు ఆహార తయారీలో నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. మన నిర్లక్ష్యంతో జనరేషన్ ఇబ్బంది పడకూడదన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే అడిగినట్లు అంగన్వాడీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ఫైల్పై సంతకం చేస్తున్నారని తెలిపారు సీతక్క. అంగన్వాడీ చిన్నారుల కోసం తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ నాణ్యమైన ఆహారం అందిస్తోందన్నారు టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఇందిరమ్మ గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు ప్రారంభించినటువంటి అంగన్వాడీ సెంటర్స్కు మరి ఈ యొక్క టీజీ ఫుడ్ ఇక్కడి నుంచి అన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని అంగన్వాడీ సెంటర్స్లోకి ఫుడ్ను పంపించి పిల్లల యొక్క ఆహార భద్రతను మరి పర్యవేక్షించినటువంటి పరిస్థితి, ఆహార భద్రతను కల్పించినటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంత మహా గొప్ప ప్రదేశం ఈరోజు ఈ యొక్క టీజీ ఫుడ్ సెంటర్. ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు అనేక రకాల సమస్యలు ఇంకా ఉండొచ్చు, కానీ మనం పెట్టే ఫుడ్ బాలామృతం కానీ, బాలామృతం ప్లస్ కానీ, మరి ఇన్స్టెంట్గా రేపు నుంచి తొలి ముద్ద కానీ, ఇవన్నీ ఈ దేశ భవిష్యత్తు కోసం మన పిల్లల్ని బలంగా, వాళ్ళ బాల్యాన్ని బలంగా ఉండేందుకు తయారు చేసేటువంటి ఫుడ్ ఇక్కడ మీ చేతుల మీదుగా తయారవుతుంది. అందుకని ఏ చిన్న మిస్టేక్ అయినా ఇవాళ ఈ సమాజము ఒక జనరేషను అనారోగ్యం పాలవుతుంది. అందుకనే ఇక్కడ నుంచి వచ్చే ప్రతిదీ కూడా చెక్ చేసుకొని ఏ అధికారి కానీ, ఏ కార్మికులు కానీ అశ్రద్ధ చేయొద్దు. ఇక్కడ నుంచి పోయేది తినే దాంట్లో మన పిల్లలు ఉంటారు, మన చుట్టాల పిల్లలు ఉంటారు, మన ఊరు పిల్లలు ఉంటారు, మన ఇంటి పక్క పిల్లలు ఉంటారు. అదే కాకుండా మన దేశ భవిష్యత్తు పిల్లలు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా మనము ప్రతిదీ కూడా ఇక్కడ దృష్టి పెట్టుకొని తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఇప్పటి వరకు ఈరోజు గెయిన్ ప్లాంట్ ఏదైతే మనము శంకుస్థాపన చేసుకున్నామో, భూమి పూజ చేసుకున్నామో, చాలా సంవత్సరాలుగా అది పెండింగ్ ఉంది. దాని మూలంగా కార్మికులకు కూడా కొంత బర్డెన్ ఉండొచ్చు. కానీ ఈరోజు అది తొందరగా కంప్లీట్ చేసుకుంటే ఇంకా నాణ్యమైనటువంటిది మనం అందించగలుగుతాం. ఇక్కడ ఒక మోడర్నైజ్డ్ క్యాంటీన్ కావాలి అని ఆ రోజు డెసిషన్ తీసుకొని ఈరోజు క్యాంటీన్ బిల్డింగ్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే 2 సంవత్సరాల్లో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ కార్మికులకు కానివ్వండి, ఇక్కడ పిల్లలకు ప్రజలకు ఏది కావాలో తెలుసుకొని ఈ ప్రభుత్వం మాకు పూర్తి ముఖ్యమంత్రి గారి సహకారంతో, మంత్రివర్యుల యొక్క సూచనలతోటి ఈరోజు మీకు ఏ ఇబ్బందులు ఉండకుండా చూసే బాధ్యత ఈరోజు తెలంగాణ ఫుడ్స్లో కలిగిందంటే ఆ ఘనత ఈ ప్రజాప్రభుత్వానికి కలుగుతుంది. యూనిట్స్ కార్పొరేషన్స్ బైఫర్కేషన్ అయ్యాయి. 1-2 తెలంగాణ ఫుడ్స్ కూడా బైఫర్కేషన్ కాలేదు. బైఫర్కేషన్ కానందున ఇక్కడ క్యాడర్ స్ట్రెంత్ వచ్చి 412 మంది ఉండాలి మేడం. ఇప్పుడు 210 మందికి వచ్చాం. ఈ 2-3 నెలల్లో 6 నెలల్లో దాదాపు 26 నుంచి 30 మంది వరకు రిటైర్ అవుతున్నారు. అంటే సంఖ్య వచ్చేసి 180కి వచ్చేస్తుంది. 180కి వస్తే సిబ్బంది లేనప్పుడు ప్లాంట్ నడవాలి, ప్రొడక్షన్ వెళ్ళాలంటే కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉందో, ఇంకొకటి మెషినరీ ఏదైతే నడుస్తుందో, తెలంగాణ ఫుడ్స్ అంటేనే మెయిన్గా ఇది కంపెనీ మెషినరీ మీద ఈ కంపెనీ ఆధారం పడి ఉంది. అందుకే ఏదైతే గెయిన్ ప్లాంట్లు ప్రారంభించాలనుకుంటున్నామో దానికి వీళ్ళందరూ వస్తే ఇంకొక 50 సంవత్సరాలు మేము ఎట్లయితే ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నామో నెక్స్ట్ 50 సంవత్సరాలు కూడా ఈ కంపెనీ నిలబడుతుందని కూడా నేను మీ గౌరవ మంత్రి గారికి తెలియజేస్తున్నా. 19 లక్షల పిల్లలకి కేటాయిస్తున్నాం. అంటే డైలీ స్నాక్స్ ఇస్తున్నాం. మనం పిల్లలకి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి డైలీ స్నాక్స్ ఇస్తున్నాం. ఆ స్నాక్స్ ఎంత టేస్టీ ఉంటుందంటే, ఎప్పుడు నేను అంగన్వాడీ సాయంకాలం వెళ్ళానంటే మూసే టైంకి ఎవరో ఒకరు పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారంటే ఆ స్నాక్స్ ఇంకా కావాలంటారు. మనం లిమిటెడ్ ఇవ్వచ్చు, అంతే ఇవ్వాలని ఉంటుంది, కానీ ఎప్పుడు ఏడుస్తారు నాకు ఇంకా కావాలి ఇంకా కావాలని. అంత మంచి స్నాక్స్ అన్నమాట మీరు ఇచ్చేది. సో చాలా సంతోషం. బాగా హైజీనిక్గా బాగా చేస్తున్నారు మన పిల్లల కోసం. తర్వాత మన బాలామృతం అండ్ బాలామృతం ప్లస్ కూడా చాలా పాపులర్. యుఎస్ఏ నుంచి కూడా చాలా మంది అడుగుతుంటారు బాలామృతం ప్లస్ పంపియండి అని. అది ఎందుకంటే నిజంగా మన స్టంటింగ్ కానీ వేస్టింగ్ పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. మన
చాలామంది మనకు ఆ దాదాపు 24% పిల్లలు స్టంటింగ్ వేస్టింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ బాలామృతం ప్లస్ ఇస్తే వాళ్ళు మనకి సాన్ పిల్లలకి ఇస్తే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు.